జీజీ కళాశాల కాంపౌండ్ దగ్గర నాగమ్మ దేవాలయం నిర్మించడం, దానిని ఆ కళాశాల విద్యార్థులు ఆలయాన్ని కూల్చి విగ్రహాలను దొంగలించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని జీజీ కళాశాల క్యాంటీన్ దగ్గర మొదట్లో గుట్ట ఏర్పడడం జరిగిందని అక్కడున్న స్థానికులు అప్పట్లో పాలు పోస్తూ ధైర్యంగా కొలిచేవారని చెప్పారు. చిన్నగా దేవాలయం ఏర్పరచగా అర్ధరాత్రి నిర్మించిన దేవాలయ గోడల్ని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ మరియు ఎస్ఐ ద్వారా విచారణ చేయాలని ఆర్డీఓ ఆదేశాల మేర 169 సర్వేలో ఉండటం, అది కళాశాలకు సంబంధించిన స్థలం అవ్వటం సర్వేలో ఉందని అన్నారు. కేవలం ఆ స్థలాన్ని ఆక్రమించడానికే అర్ధరాత్రి కీడు దినంలో విగ్రహాలను ప్రతిష్ఠించి గోడలను నిర్మించారని అన్నారు. విద్యార్థి లోకాన్ని ఆందోళనకు గురి చేస్తూ ఉద్యోగుల్ని భయభ్రాంతులకు దారి తీసే విధంగా ఉండటంతోనే కేసును పెట్టినట్టు కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. కళాశాల యొక్క స్థలము ప్రభుత్వ కళాశాల, ఇది ఆక్రమణకు గురవుతుందని విద్యార్థి నాయకులు గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల కళాశాల నిర్మాణం కొరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 90 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. అయితే గతంలో రోనాల్డ్ రాస్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కళాశాలలో హరితారంలో మొక్కలు నాటితే వాటిని రక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన ఫెన్సింగ్ కొరకు నిధులు మంజూరు చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు R&B అధికారులతోటి ఈ కళాశాల యొక్క బౌండరీలు నిర్ధారించి ఫెన్సింగ్ వేయడం అనేది జరిగింది. ఈ ఫెన్సింగ్ స్థానంలో ఇప్పుడు కళాశాల కాంపౌండ్ కొరకు నిధులు రావడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరు మరి కళాశాలను సంప్రదించినప్పుడు మరి అక్కడ ఫెన్సింగ్ స్థానంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఫెన్సింగ్ స్థానంలో కళాశాల యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగాలని చెప్పేసి నేను ఇతర సహచరులతోటి అక్కడ మార్కింగ్ చేయించడానికి వెళ్ళాము. కాలనీ వాసులంతా దేవాలయాన్ని నిర్మించగా కావాలనే కళాశాలకు సంబంధించిన రామకృష్ణ దాదాగిరి చేస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యం ఎట్టిది అని అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆలయం కూల్చిన స్థలంలో తిరిగి పునర్నిర్మాణం చేయాలని కోరారు. 23 నుంచి ఇక్కడ పుట్ట ఉండేదండి. మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ నాగమ్మ ఉండడము చేయడము ఉండేది. మేము ఒకవేళ పాలు పోస్తూ ఉండేవాళ్ళము, కాలనీ వాళ్ళము. 2-3 ఇండ్లే ఉండేవి. తర్వాత చాలా ఇండ్లు అయినాయి. అందరూ కూడా వచ్చి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకవేళ పోయకపోతే ఇంట్లోకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ మళ్ళీ ఇక్కడ చాలా ఇండ్లు కావడంతో అందరం కలిసి గుడి నిర్మాణం కొంచెం పెద్దగా చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.